బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ఈ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించి ప్రాధాన్యత అంశాలు, దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పలు కీలక నిర్ణయాలు, కొత్త ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ఈ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించి ప్రధాన అంశాలు, దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పలు కీలక నిర్ణయాలు, కొత్త ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన గతంలో పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా, ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీటీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వక్షేత్రమైన నర్సింహపేటకు తరలిస్తున్నారు. నర్సంపేట నుంచి ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించి నేటి మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల రాజకీయ, సామాజిక ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ శోక సందర్భంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్ ఈ కష్ట సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు వరంగల్ నుంచి. మౌనీష్, చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారు? అక్కడ అంత్యక్రియలు ఏ సమయానికి జరిగే అవకాశం ఉంది? అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ లక్ష్మీనాథ్, తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే తుది శ్వాస అయితే విడవడం జరిగింది. నేడు అర్ధరాత్రి 12:51 మృతి చెందినట్లయితే వైద్యులు అయితే అధికారికంగా తెలియజేయడం జరిగింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ నెల 26న ఉదయం 7:30 అస్వస్థతకు గురి కావడంతో హన్మకొండలోని సుబేదార్లోని ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ మెరుగైన ప్రాథమిక చికిత్స అనంతరం అయితే మెరుగైన వైద్యం కోసం అయితే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతూ నేడైతే మృతి చెందడం జరిగింది. ఆయన సుమారుగా 4 రోజుల 20 గంటల 22 నిమిషాల పాటుగా మృతితో పోరాడైతే కన్ను మూయడం జరిగింది. పెద్ది మృతితో ఇటు అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే విషమించడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఫలితం అయితే లేకపోవడంతో నేడైతే కన్ను మూయడం జరిగింది. దీంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా వరంగల్లో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. నేడు తన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లి మండలంలో అయితే తన యొక్క భౌతిక కాయానికి అయితే అంత్యక్రియలు అయితే నేడు మధ్యాహ్నం సమయంలో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు అధికారులు, మాజీ మంత్రులతో పాటుగా ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథు, అదేవిధంగా వినయ్ భాస్కర్ లాంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇటు నల్లబెల్లి మండలానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అధిక సంఖ్యలో చేరుకోవడం జరిగింది. తమ ప్రియమైన అభిమానుడు, ఉద్యమకారునికి అయితే చివరిసారిగా చూసుకునేందుకైతే అక్కడికి తండోపతండాలకైతే తరలి రావడం అయితే జరిగింది. అయితే నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ అయితే ఒక ప్రత్యేక గుర్తింపు అయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉందనే చెప్పుకోవచ్చు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం, గ్రామీణ సమస్యలను రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా నిలబెట్టిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ అయితే ఎదిగానని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన కాలంలో ఉద్యమ భావజాలానికి అనుకూలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించే సమావేశాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలలో ఆయన పాత్ర అయితే కీలకమైనదని చెప్పుకోవచ్చు. అయితే నల్లబెల్లి మండలానికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు ఇంటర్మీడియట్ లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUI లో పనిచేశారు. అనంతరం గ్రామ మండల స్థాయిలో నుంచి కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి మండలం కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1998లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కూడా ఎన్నికయ్యడం జరిగింది. తర్వాత 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే ఆ పార్టీలోనే చేరడం జరిగింది. ఎంతో సన్నిహితంగా ఇటు కేసీఆర్ కు ఉండడం జరిగింది. అయితే 2018లో కూడా జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన పోటీ చేసిన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దొంతి మాధవ్ రెడ్డి కూడా అధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమకారుడు మృతి చెందడం అయితే ఓరుకల్లు ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటుతో తీవ్ర గురి అయిన చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి కేటీఆర్, హరీష్ రావు అండగా నిలుస్తూ వైద్య సేవలు అందే విధంగా కృషి చేశారు. కానీ అదేవిధంగా అధికార పార్టీ నేతలు, మంత్రులు సీతక్క, పొంగులేటి, ఇతర నేతలు సైతం ఆయన కోలుకోవాలని ప్రార్థించిన ఫలితం అయితే లేకపోవడంతో నేడైతే మృతి చెందడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న నేపథ్యంలో హన్మకొండలోని అమరవీర స్థూపం వద్ద అయితే ఇటు ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కన్నీటి పర్యంతమైన అయ్యారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అయితే తన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లి మండలానికి తీసుకువెళ్లడం జరిగింది. అక్కడనే ఇప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కేటీఆర్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా హరీష్ రావు కూడా బయలుదేరినట్టు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక ఉద్యమకారుని మృతి చెందడం అయితే ఓరుగల్లు ప్రజల్లో అయితే తీవ్ర దిగ్భ్రాంతిని అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అంతిమ యాత్ర అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనిష్.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్పలో విచారకర సంఘటన జరిగింది. కన్న కూతురుపైనే ఓ కసాయి తండ్రి గత ఏడాది కాలంగా లైంగికంగా దాడి పాల్పడుతూ నరకం చూపించాడు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానంటూ ఆ చిన్నారిని బెదిరించాడు. చివరికి బాధితురాలు కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుల సహాయంతో ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 27వ తారీఖు రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కేసు రావడం జరిగింది. దాని యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకొని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్లో అమ్మాయికి ఫిజికల్గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రి రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈరోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు నొస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకొని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్లో న్యూడ్ ఫొటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరంగా కలిసినట్టు మా దృష్టికి రావడం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో 2 రాష్ట్రాల్లో దంచుకొట్టే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో 2 రాష్ట్రాల్లో దంచుకొట్టే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటుగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని, ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు భూ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గూడూరు సర్వే నెంబర్ 115/A భూమికి సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని దారం ఉపేంద్ర వర్గం స్పష్టం చేశారు. అది కబ్జా కాదని చట్టబద్ధమైన హక్కుతోనే భూమి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తమ తల్లి వేములపల్లి వెంకటమ్మ స్వార్జిత ఆస్తి వీల్ డీడ్ ప్రకారం తమకు వచ్చిందని, ఆ భూమితో వేములపల్లి మోహన్ కుమార్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి మోహన్ కుమార్ తమను మోసం చేయడానికి చూస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చనిపోయిందని మా చిన్న తమ్ముని కొడుకు పెట్టిండు. పెడితే అప్పుడు తిరిగి కార్డు మళ్ళా బుక్ మా పేరు మీద మా అమ్మ పేరు మీద చేయించినాక ఆమె ఏం బాధపడ్డదంటే, నేను ఉండంగానే ఇట్లా చేస్తాను నా మనవాళ్ళు కోడళ్ళు, నేను పోయినాక ఎంత ఆగం చేస్తారు, మీ 5 అక్క చెల్లెళ్ళకు వీలునామా రాసిస్తా అన్నది. రాసిస్తా అంటే నేను ఆమె వచ్చి పిలిపించి, మరి మా అమ్మ వీలునామా రాసిస్తానంటుంది, తీసుకుపోతావా, మీ గూడూరు నుంచి వాళ్ళని 2 పెద్ద మనుషులు తీసుకొచ్చి మాట్లాడి తీసుకుపోతావా, నీ సంగతి ఏంటంటే నేను మునాబా కూడా మాకు ఇది ఉంది అని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకొచ్చి వాళ్ళకి చూపించి వాళ్ళని కూడా నమ్మేయడానికి ప్రయత్నించిండు. ఆ తర్వాత మేము కూడా విలేకరులను సంప్రదించి అది కాదు విషయం, ఇది మోహన్ అనే వ్యక్తి 115/A ఉన్నటువంటి సర్వే నెంబర్ గల భూమి వాళ్ళ నానమ్మ వెంకటమ్మ వారసులు 7 ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరికి 14 గుంటల భూమి మాత్రమే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ 14 గుంటల భూమి అనే దాంట్లో ఎవరైతే ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మేము డెవలప్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది. ఒక 2 ఆడపిల్లల దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళ కొరకు వాళ్ళ భూమిలోనే మేము డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అదే మోహన్ ఉండబడినటువంటి భూమి అది వేరే ఉంది, అది వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెండౌన్ నిరసన దీక్ష 10వ రోజుకు చేరుకుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే వంట వార్పుతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీవో నెంబర్ 396 వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, వెంటనే ఆర్ఎస్కే సేవా కేంద్రాలు నిలిపేయాలని లేఖర్లు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీవో నంబర్ 396 నిలిపివేయాలి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు. ఈ సమ్మెను కూడా ఇంకొద్దిగా ఉధృతం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. రాష్ట్ర సంఘం నిర్ణయం ప్రకారం మా యొక్క సమ్మెను ఉధృతం చేయడమా ఏందనేది రేపటి 31వ తారీఖు నాడు తెలియపరుస్తాము. ఈ రోజు వరకు కక్షిదారులు మా యొక్క వెన్నంటే ఉండి ప్రజలందరూ మమ్మల్ని ఈ ముందు నుంచి ఈ ఉద్యమాన్ని నడిపించారు. వారికి మేము ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకున్నాము. కక్షిదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ, అదేవిధంగా దస్తావేజుల లేఖర్లకు వృత్తికి ఇబ్బంది కలిగినా కానీ ఏ రోజు నాడు మా రాష్ట్ర సంఘము ఉపేక్షించేది లేదని మేము మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వారికి వివరించాము మేము క్లియర్గా దస్తావేజు లేఖరము. కానీ ఇది జియో వలన దస్తావేజు లేఖరులందరూ ఉనికినే కోల్పోతున్నామని ఎన్నిసార్లు మేము ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా కానీ కొంతమంది ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నాము, ఓకే చేస్తున్నారు. మెయిన్ ఎవరికైతే విన్నవించుకుందామని చూస్తున్నా మీరు ఫోటోలు లేవడానికైతే రాండి, కానీ మా దగ్గరికి మెమోరండంలు ఇవ్వడానికైతే రాబాకండి అని కరాఖండిగా చూస్తున్నారు. మేమేం పాపం చేసామో అర్థం కావట్లేదు. వారు అధికారంలో కూడా రావడానికి మేము ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసాం. చాలా మా వంతు మౌత్ ప్రచారం కానీ ఏదైనా సరే బాగా చేసాం. అయినా కానీ మా యొక్క సమస్యలను అర్థం చేసుకోకుండా దీనిపైన ఎటువంటి ఏమనుకున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు 31వ తారీఖు వరకు పెండౌన్ చేస్తే. ప్రకాశం జిల్లా మద్దిపాడులో పగటిపూట జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి వంశీకృష్ణ ఇల్లు తాళం వేసి ఉన్న సమయంలో దొంగలు పడ్డారని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పాత నేరస్తులపై నిఘా ఉంచి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 18 లక్షల విలువైన 157 గ్రాముల బంగారు ఆభరణాలు, 51,000 నగదు, చోరీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. వేగంగా కేసు ఛేదించిన అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సరే
క్లూ ఏమిటి అని అంటే ఆ వీధిలో 1-2 సార్లు అటు ఇటు మద్దిపాడు హెడ్ క్వార్టర్లో కూడా తిరిగినటువంటి ఒక కారు, నెంబరు ప్లేట్ లేనటువంటి ఒక కారు ఒక చోట సీనాఫ్ ఫెన్స్కు దగ్గరలోనే మనకు సీసీ కెమెరా క్యాప్చర్ చేయటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం 8 టీములు సిసిఎస్ కానీ అట్లానే ఒంగోలు సబ్ డివిజన్ నుంచి కానీ ఆఫీసర్స్ అందరినీ కూడా డ్రా చేసి 8 టీమ్స్ డిప్లాయ్ చేయటం జరిగింది. ఈ 8 టీమ్స్ కూడాను కంటిన్యూస్గా నైట్ మొత్తం వర్కౌట్ చేసినందువలన మనకు ముద్దాయిలు ఎవరు అన్నటువంటిది సమాచారం రావటం జరిగింది. వచ్చినటువంటి ఆ రోజు మనకు లభించినటువంటి సమాచారం మేరకే నిన్న ముద్దాయిలు 4 కూడాను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి కారును కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటిల్లో ఈ 4లో కూడా మెయిన్ వ్యక్తి గోపిశెట్టి సునీల్ అని చెప్పేసి ఇతనికి ప్రీవియస్గా మొత్తం నెల్లూరు జిల్లాలో 18 కేసులు, మనకు ఒంగోలు తాలూకాలో ఒక కేసు, మొత్తం 19 కేసులు గతంలో ఇతని మీద ఉన్నాయి. మనకు తాలూకాలో ఉన్నటువంటి కేసులో ఈ జనవరిలో అతనికి ఒక 6 నెలలు శిక్ష కూడా పడటం జరిగింది. 6 నెలలు శిక్ష మనకు ఒంగోలు జైల్లోనే. పల్నాడు జిల్లా దాచేపల్లిలో దోపిడీ జరిగింది. ప్రముఖ బంగారు వ్యాపారి స్వామి శ్రీనివాసరావు నివాసంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ప్రవేశించిన దొంగలు సుమారుగా 350 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటుగా ఇతర విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. చోరీ అయిన సొత్తు విలువ దాదాపుగా 60 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆధార్ కార్డు నుంచి కొడుకు వేశాడు. ఒక్కడ అంత నీట్గా ఇచ్చేవాడు వాడు ఎన్నో చేసి ఉంటాడు. ఇదేం కొత్తగా ఉంటుంది ఏంటన్నా. గ్లౌజులు, హుడ్డీ, మాస్క్ ఉన్నాయా? వీడు ఇప్పుడు వచ్చిండు గేట్ దగ్గరికి వచ్చి వాడికి టార్గెట్ రీచ్ అయిపోయింది. మనం అంతా ఈ హారాలు ఇవన్నీ కనిపించింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా పోలవరం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పరిసరాల్లో తిరిగిన పెద్దపులి ఇప్పుడు కొయ్యలగూడెం మండలం మంగపతి దేవిపేట గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామంలో వచ్చిన పులి ఏకంగా 2 ఆవులపై దాడి చేసి చంపేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎనమాలు పెక్కట్టేసిందిరా. ఫస్ట్ ఎనమాలు పెక్కట్టు పడగొట్టేసింది. పెక్కట్టుకున్నాక ఇక్కడ దొరుకులు ఇచ్చి బాగుంది. పడతలేదా సంతగాడే సరే.